ప్రతి ఆడపిల్లలో, ప్రతి మహిళలో వచ్చే 9 దశలనే మనకి 9 అవతారాలుగా చూపించి, మనకు అర్థమయ్యే విధంగా వివరించారు మన పెద్దవాళ్ళు. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది చాలామందికి. మొదటి అవతారం బాల త్రిపుర సుందరి కదా. అంటే ప్రతి ఆడపిల్ల ఒక చిన్న పిల్లగా ఉన్నప్పుడు, బాలగా ఉన్నప్పుడు మనం బాల త్రిపుర సుందరిని ఎంత బాగా పూజిస్తున్నామో, ఎంత బాగా గౌరవిస్తున్నామో, ప్రతి ఆడపిల్లను అంత బాగా గౌరవించి పూజించాలి అని తెలియజేయడమే ఇందులో అర్థము. ఇంకా రెండవ అవతారం బ్రహ్మచారిణి. అంటే ఒక అమ్మాయి పెళ్ళికి ముందు ఎలా ఉండాలి అంటే తనకి జ్ఞానాన్ని నేర్పించాలి. తన జీవితంలో కావలసిన నాలెడ్జ్ని తనకి ఇప్పించడమే బ్రహ్మచారిణి అవతారం. అంటే బ్రహ్మచారిణి అవతారం అమ్మవారు తపస్సు రూపంలో ఉంటారన్నమాట. పూర్వకాలంలో అయితే తపస్సు చేసుకునే వాళ్ళు అమ్మాయిలు. ఇప్పుడైతే మనం స్కూల్కి పంపించి వాళ్ళకి జ్ఞానాన్ని ఇప్పిస్తున్నామన్నమాట. మూడవ అవతారం చంద్రకంగ అవతారం. ఇంకా పెళ్ళి అంటే అమ్మాయికి పెళ్ళి చేసే సమయం. అప్పుడు అమ్మాయి చాలా శాంతిగా ఉంటుంది. అంటే తనకు సమతుల్యతని సమకూర్చుకుంటుంది. ఒక ఆడపిల్లకి ఎంత బాగా చూసుకోవాలి అనేది చెప్పడానికే మనకి ఈ అమ్మవారి 9 అవతారాలు. ఇంకా కూష్మాండ అవతారం 4వ అవతారం. అంటే సృష్టి జరిగే సమయం. అంటే అమ్మాయి గర్భవతిగా ఉన్నప్పుడు కూష్మాండ రూపంలో అమ్మవారిని ఎంత బాగా చూసుకుంటామో మనం, గర్భవతిగా ఉన్న అమ్మాయిని అంత బాగా చూసుకోవాలని దాని అర్థం అన్నమాట. ఇంకా 5వ అవతారం స్కందమాత అవతారం. అంటే పిల్లలతో కూడిన ఒక స్త్రీ అన్నమాట. అంటే స్కందమాతని మనం ఎంత బాగా పూజిస్తున్నామో, పిల్లలతో కూడిన ఒక మహిళని, ఒక స్త్రీని అంత బాగా చూసుకోవాలి అని దాని అర్థం అన్నమాట. ఇంకా 6వ అవతారం కాత్యాయని. అంటే ప్రొటెక్షన్. అంటే మనది కాపాడుతుంది, పిల్లలని కుటుంబాన్ని కాపాడుకునే ఒక స్త్రీ రూపమే కాత్యాయని అవతారం అన్నమాట. ఇంకా 7వ అవతారం కాలరాత్రి. అంటే భయంకర రూపం. ఒక అమ్మాయి అంటే ఒక స్త్రీ తను శాంతిగా ఉంటుంది, తను సృష్టిస్తుంది పిల్లల్ని. ఇంకా ఒక భయంకర రూపాన్ని కూడా పొందుతుంది. తనకి అన్యాయం జరిగినప్పుడు, తనకి ఇబ్బంది కలిగినప్పుడు తను భయంకరంగా అంటే తను కోపంతో తను చెప్పడానికి ప్రయత్నిస్తుంది తనకు జరిగిన అన్యాయాన్ని. ఒక ఆడపిల్ల, ఒక స్త్రీ భయంకర రూపాన్ని దాల్చినప్పుడు ఆ అమ్మాయిలో మనం కాలరాత్రి రూపాన్ని చూడాలి అని దాని అర్థం అన్నమాట. ఇంకా 8వ అవతారం దుర్గామాత. అంటే గౌరీ శాంతిగా ఉంటుంది. అంటే ఒక ఆడపిల్ల భయంకర రూపాన్ని దాలుస్తుంది, అదేవిధంగా కొన్ని సమయాలలో శాంతిగా కూడా ఉంటుంది. తను శాంతిగా ఉన్నప్పుడు ఆ అమ్మాయిలో మహాగౌరిని చూడాలి అని దాని అర్థం అన్నమాట. ఇంకా సిద్ధదాత్రి చివరి అవతారం 9వ అవతారం. అంటే సిద్ధిని పొందడం. అంటే తను మోక్షాన్ని పొందడం అన్నమాట. తనకి ఇంకా ఈ జన్మ ద్వారా తను మోక్షాన్ని పొంది మళ్ళీ ఇంకా తనకి శరీరం అవసరం లేదు, తన ఆత్మని భగవంతుడిలో కలుపుకోవడానికి తను చేసే ప్రయత్నమే ఇంకా సిద్ధదాత్రి అవతారం అన్నమాట. మనము ప్రతి మహిళలో, ప్రతి స్త్రీలో, ప్రతి వారిలో, ప్రతి అమ్మాయిలో ఈ 9 రూపాలను చూడాలి. వాళ్ళు ఎలా ఉన్నా కూడా అక్కడ ఆ రూపాన్ని మనం దర్శించి అలా గౌరవించాలి, అలా ప్రేమించాలి, అలా పూజించాలి. మన సాంప్రదాయంలో చెప్తూనే ఉంటారు, ఎక్కడైతే ఆడవాళ్ళు గౌరవించబడతారో, ఆడవాళ్ళు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారు, దేవతలు నివసిస్తారు అని అంటారు.